ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 7వ వచనము. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? Whether shall I go from thy spirit? దావీదు మహారాజు అంటున్నారు, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును అని. మనిషి అన్నవాడు దేవునికి దూరముగా మరుగుగా ఎక్కడికి పోలేడు. గ్రహాలు అంతరిక్షంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఒక టికెట్ కొనుక్కొని అక్కడికి వెళ్తే నీ దేవుడు అక్కడ లేడా? దేవుడు అక్కడ నివసించుట లేదా? దేవుడు లేడు, ఆయన కన్నులకు మరుగైనది ఉన్నది అన్నది ఏమైనా ఉన్నదా? కొండ మీద ఉన్నాడు, అగాధ జలములలో ఉన్నాడు, జలముల క్రింది భాగంలో ఉన్నాడు, పాతాళమందు ఉన్నాడు, ఆకాశమునకెక్కిన అక్కడ ఉన్నాడు, సముద్ర తరంగాలలో ఉన్నాడు. అంధకారం, చీకటి, వెలుగు, రాత్రి సమయం, పగటి సమయం, ఎక్కడైనా ఎప్పుడైనా నీ దేవుడు నా దేవుడు ఉన్నాడు. సర్వం వ్యాపించి ఆయన ఉన్నాడు. నీవు ఎక్కడ ఉన్నా ఆయన నీతోనే ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టకుండా మన వెన్నంటే ఉంటూ నిన్ను నడిపిస్తున్నాడు అంటే నీవు నేను ఎంత ధన్యులం. ఎవరికీ లేని ధన్యత మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని నుండి మనం తప్పించుకొని ఎక్కడికి పోలేము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోపడి మన జీవితాల్ని ఆయనకు సమర్పించుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. అంతేగాని దేవునికి వేరుగా ఉండి మనమేమీ చేయలేము. దేవుని మాట వినకుండా యోనాకు దేవుడు చెప్పిన ప్రాంతంకు వెళ్ళకుండా వేరే ప్రాంతంనకు పారిపోతున్నప్పుడు దేవుడు యోనాను చూడలేదా? ఫరో సైన్యం ఇశ్రాయేలీలను తరుముచున్నప్పుడు దేవుడు వారితో కూడా లేడా? సముద్రంలో వాటి తరంగాలను వారి గురించి వేరు చేయలేదా? సింహాల బోనులో దానియేలుతో తోడుగా లేడా? అగ్నికుండంలో షద్రక్, మేషక్, అబేద్నెగోలతో తోడుగా ఉండి వారితో నడవలేదా? నీవు ఎటువంటి భయంకర పరిస్థితులలో ఉన్నా నీతోనే ఉండువాడు, నీకు తోడుగా ఉండువాడు ఆయనే. దేవునికి దూరంగా నీవు ఎక్కడికి పారిపోలేవు. దేవుడే నీకు తోడై నిన్ను నడిపించును గాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, నీ ఆత్మ యొద్ద నుండి మేమెవరము తప్పించుకోలేము తండ్రి. మీ నుండి ఎవరు పారిపోలేము తండ్రి. సమస్తమును ఎరిగిన వాడవు, మరుగై ఉన్నది నీకు ఏదియూ లేదు నాయన. సర్వము చూచుచున్నవాడము, మాకు చాలిన దేవుడుగా ఉన్నందుకు మీకే వేలాది లెక్కలేని స్తుతులు స్తోత్రములయ్యా. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి 2 కుమారులు బట్టి అడుగుచున్నాం నాయన, వారిని ప్రత్యేక రీతిలో ఆశీర్వదించండి. చక్రవర్తి గారికి ఉన్న ప్రతి ఒక్క అప్పుల సమస్య నుంచి ఆ బిడ్డను విడిపించండి. జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి ఆయనకు విడుదల దయచేయండి. మరి రాజేంద్ర గారికి ఉన్న అప్పుల సమస్యను, ఆర్థిక ఇబ్బంది నుంచి ఆ బిడ్డని కాపాడండి. రవీంద్రనాథ్ గారికి మంచి హెల్త్ను దయచేయండి. ఇంకా నాయన అమృతారెడ్డి గారి తమ్ముడు నాగరాజ్ రెడ్డి గారికి కూడా మంచి హెల్త్ను దయచేయండి. మాధురి గారి హౌస్ కన్స్ట్రక్షన్లో మీరే సహాయం చేయండి. ఇంకా అనేక మంది బిడ్డలు అనేకమైన అవసరాలను బట్టి నాయన వారు ప్రార్థించమని మనవి చేసుకున్నారు నాయన. వారి ప్రార్థనలను మీరు ఆలకించండి. వారి మనవులను మీరు అంగీకరించండి. తగిన సమయంలో వారికి నీ ఘనమైన గొప్ప కార్యములు వారి ఎడల మరి జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.